హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కులం, మతం ఇవి లేకుండా రాజకీయాలు ఉంటాయా అంటే ఉండవు బాసు. ఉండనే ఉండవు. ఈ సమాజంలో ప్రజలు అభివృద్ధిని కాంక్షించట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టంలో తెలుగు మీడియాన్ని మాత్రమే ఉంచి ఇంగ్లీష్ మీడియాన్ని తీసేసి పిల్లలకు అన్యాయం జరుగుతున్నా కూడా పట్టించుకోరు. మనకు రావాల్సినటువంటి సూపర్ సిక్స్ పథకాలని పూర్తి స్థాయిగా ఇవ్వకుండా మేము పీపీలో చేర్చాము, ఆపీలో చేసాం, వీపీని చేసామని కూడా మనోళ్ళు పట్టించుకోరు. ఆరోగ్యశ్రీని ఎత్తేసి పక్కన పడేసి మన ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నా కూడా మనం పట్టించుకోము. మనకు కావాల్సింది ఏంటంటే కులాలు, మతాలు వాటి కోసం కొట్టుకు చచ్చిపోయే ఒక సమాజం. ఇప్పుడు ప్రజలకి ఏమి కావాలో నాయకులు కూడా అదే ఇస్తూ ఉంటారు. సో ఓవరాల్‌గా మీరు నిజంగా కులాలు, మతాలు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అభివృద్ధిని కాంక్షించకుండా మీకు కులాల పట్ల విద్వేషాలని, మతాల పట్ల విద్వేషాలని నేర్పి మిమ్మల్ని వాడుకుంటున్నారు ఎమోషనల్‌గా. ఓకే. వాడుకోవడానికి మీరే అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పులేదు. కానీ రాను రాను ఇది శృతి మించి రాగాన పడి చాలా దూరం వెళ్తుందా అనిపిస్తుంది. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, మా అనితమ్మ గారు, అమ్మగారు చేసినటువంటి వ్యాఖ్యలు గనక చూసుకున్నట్లయితే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుందా అనిపిస్తుంది. తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారేమో మా హోమ్ మినిస్టర్ గారు అనిపిస్తుంది. ఎందుకన్నా అలా అనిపిస్తుందంటే రోడ్డు మీద తెనాలిలో ముగ్గురు కుర్రోళ్ళని గంజాయి తాగని ఇంకోటి చేయని పబ్లిక్‌గా కొడుతూ ఉంటే కొడితే తప్పంటారా? ఆ మాత్రం దండించకూడదా? అని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినటువంటి మహాతల్లి మా అనితమ్మ గారు. అంతేకాదు వైజాగ్‌లో ఉన్నటువంటి సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్‌లో ఒక వారం నుంచి 10 రోజుల నుంచి 5గురు ఎమ్మెల్యేలు పైకి, కిందకి తిరిగి అన్నీ సెట్ చేసాం. 5గురు ఎమ్మెల్యేల టీమ్ ఉంది మాది. అసలా ఏ పొరపాటు లేకుండా అన్నీ సక్రమంగా చేశాం. చూడండి మా ప్రతాపం అన్నారు. చివరికి చిన్న వర్షానికి గోడ కూలి 8 మంది చస్తే ఇక్కడ గోడుంది, ఆ గోడుండేది, ఆ గోడ అని గోక్కుంటా గోడ గురించి మాట్లాడారు మా అనితమ్మ గారు. ఇవన్నీ చూసిన తర్వాత మేడం గారిని మొన్న కూడా చాలామంది మీడియా మిత్రులు అడుగుతూ ఉన్న క్వెషన్‌లకి సమాధానం చెప్పలేక అసహనం వహించి పాలాయనం చిత్తగించటం కన్నా కూడా ఆ అసహనాన్ని వేరే విధంగా చూయించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో, ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి మహాతల్లి మరి అక్కడ ఆయనకిచ్చిన సెక్యూరిటీ గురించి రిపోర్టులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక పారిపోయింది. సో, అదంతా పక్కన పెడితే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఈవిడ చేసిన అలిగేషన్స్ చాలా పెద్దవి. కులం అనేది పుట్టుకతో వస్తుంది. ఆ కులాన్ని తప్పుగా ప్రజెంట్ చేస్తున్నారంటూ ఈ మేడం గారు కొద్దిగా మాట్లాడటం జరిగింది. అసలు ఏంటి ఈ పంచాయతీ అని గనక చూసినట్లయితే ఆంధ్రాలో కులాలు మార్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేది అభియోగం. అవునా? ఎవడాడు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి కులాలు మార్చుకునేవాడు కులహీనుడే కదా! అని చాలామంది అనుకున్నారు. నిజంగానే ఇది పెద్ద రెవల్యూషను. కులాలు మార్చుకుంటున్నారు. వేరే వాళ్ళ పేర్లతో ఆహ్, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన మెసేజ్‌లు పెడుతున్నారంటూ మేడం గారు మాట్లాడారు. అందుట్లో ఆంధ్ర పోడ్‌కాస్టర్ ఒకరైతే, ఇంకొకరు యూకేలో ఉండేటువంటి ఎన్ఆర్ఐ. అతను కూడా ఇద్దరి గురించి అసెంబ్లీలో మాట్లాడింది. అంటే వీళ్ళు ఈవిడ్ని ఎంత డిస్టర్బ్ చేశారో అర్థం చేసుకో. అసలు ఆవిడేం మాట్లాడింది దానికి పూర్తి స్థాయి ఆన్సర్‌లు మనం చూద్దాం. ఆంధ్ర పాడ్‌కాస్టర్ ఒకడున్నాడు అధ్యక్ష. అతని కేసు ఒకడున్నాడంట. అసలు ఈవిడకి నోరు సరిగ్గా కుదరదా? లేపోతే అదే పుట్టినప్పటి నుంచి మాట్లాడుతుందా అనేది తెలీదు. ఎంత రెస్పెక్టబుల్‌గా అనితమ్మ గారంటమ్మా. ఒకడున్నాడంట. ఏందో ఈవిడ బాధ నాకు అర్థం కాదబ్బా! విజయారెడ్డి అతని పేరు. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఇది ఆయన ఇంట్రో. చాలా డీసెంట్‌గా ఆధారాలను దగ్గర పెట్టుకొని అద్భుతంగా పోడ్‌కాస్ట్ చేస్తూ ఉంటారు. కొంతకాలంగా. గతంలో తన కుటుంబాన్ని కూడా ఏదేదో అన్నారు టీడీపీ వారు. ఆ తర్వాత ఆయన దానిపైన కూడా గట్టిగా ఫైట్ చేశారు. వాళ్ళ భార్య పైన అన్నారు, ఫైట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్త అలిగేషన్స్ తీసుకొస్తున్నారు అనితమ్మ గారు. ఎందుకంటే ఆయన మాట్లాడేది సూటిగా ప్రజల్లోకెళ్ళిపోతుంది. ఎంతగా అంటే చెక్కి పడేస్తున్నారన్నమాట. ఒకసారి చూడండి.
ఫ్రెండ్స్, నా పరిస్థితి బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ లాగా అయిపోయింది. ఉమ్, ఎందుకో చెప్తా ఈ ఎపిసోడ్ లో. మన చెప్పండి. హోమ్ మినిస్టర్ గారు నా పేరుని అసెంబ్లీలో మెన్షన్ చేస్తా కొన్ని కామెంట్స్ చేశారు. ఉమ్. అసెంబ్లీలో నా పేరు ఎందుకు ఆవిడ మెన్షన్ చేశారు, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నాకైతే పెచ్చ హ్యాపీగా ఉంది. ఇటువంటి జెన్యూన్ రివ్యూస్ చేసి పోడ్కాస్టులు చేసేటువంటి అనలిస్టులు ఎవరైతే ఉన్నారో, వీరు పోడ్కాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ పేర్లు అసెంబ్లీలో వినిపించడం వల్ల వాళ్ళకి మైలేజ్ పెరుగుతుంది. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి వాస్తవాలతో చూపిస్తే అనితమ్మ గారికి భారీ డ్యామేజ్ జరుగుతుంది అన్న విషయం తెలియట్లే. ఇప్పుడు భారీ డ్యామేజ్ కాదు, అంతకు మించి ఎక్కువే జరిగింది. ఒకసారి చూడండి, చూసి ఆవిడకి నేను కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ ఈ ఎపిసోడ్ లో ప్రెజెంట్ చేస్తాను. చేయండి. ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఉమ్, మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. ఉమ్. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. ఇంకో దానికి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకేంటి సంబంధం ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకేంటి సంబంధం అని కనుక మీరు ఆలోచిస్తే, వీళ్ళంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తారు. ఆ ప్రభుత్వాన్ని ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడంతా జగన్మోహన్ రెడ్డి గారి టీము, వాళ్ళంతా దేశద్రోహులు, రాష్ట్రద్రోహులు అయిపోతూ ఉంటారు. అదేంటో మరి అద్భుతంగా ఇలా వీళ్ళ గవర్నమెంట్లోనే ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు పదకుండా బతకడం మొత్తం కూటమి ప్రభుత్వంలో ఎవరికి రాదేమో అనిపిస్తుంది. వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అబ్బా, అదే విధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒక ఉన్నాడు అధ్యక్ష. అతని కేసరి విజయరెడ్డి అతని పేరు. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని, కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకా ఇంకేదో పేరు పెడతారు, కానీ అసలు పేరు వేరేగా ఉంది. కులాల్ని కూడా సోషల్ మీడియా గురించి, డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఇది ఇవిడ బాధ. దీనికి ఈ రోజు అధ్యక్ష నేను నిజంగా చాలా బాధ. Yes, ఈయన ఒకడు, ఈయన ట్రిపుల్ ఆర్ గారని అసలు అక్కడ కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు, ఈయనకి నిజంగా ఆ స్థానానికి అర్హుడా కాదని ఆలోచిస్తే నాకైతే 0% కూడా అర్హత లేదేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మొన్న సభలో మాట్లాడుతూ బాలయ్య గారు అటు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని ఆయన సభలో లేని టైం చూసి నోటికొచ్చినట్టుగా సైకో గాడు అన్న కూడా కనీసం కదలని మెదలని చేత కానీ శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎముకలు కుళ్ళినటువంటి స్థితిలో ఉన్నారా అని అనిపిస్తుంది. ఆయన అప్పుడు ఒక్క మాట మాట్లాడేది, చిరంజీవి గారిని అవహేళన చేస్తున్నా కూడా మాట్లాడలేదు. కరెక్టే బాలయ్య గారు అని లాస్ట్లో సర్టిఫికెట్ ఇస్తారు. ఇటువంటి వాళ్ళని స్పీకర్గా పెడితే ఎట్టండి? ఇప్పుడు చూడండి ఆవిడ ఏం చెప్పిందో అనవసరం. యాక్షన్స్ ఏం తీసుకున్నారు చెప్పండి. అసలు దానిపైన నిజమా కాదా, ఇన్వెస్టిగేషన్ చేయాలా వద్దా, వాళ్ళు చెప్పేది వినాలా వద్దా, డాక్యుమెంటరీలో ఎవిడెన్సెస్ ఏమున్నాయి, దాని సభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మీరు పరిగణించాలా, చూడాలా? ఎందుకు ఈ తొత్తరా? అధ్యక్ష దాని గురించి వస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు పెయిన్ అధ్యక్ష. మీరు నేను మాట్లాడుతున్న మధ్యలోనే మీరు చర్యల గురించి అడుగుతున్నారంటే మీరంతా పెయిన్ పడ్డారు, మేమంతా పెయిన్ పడ్డాం కూడా తెలుస్తుంది అధ్యక్ష. మాట్లాడుతున్న మధ్యలోనే వచ్చారంటే పెయిన్ పడ్డారని కాదు మేడం, ఆల్రెడీ ముందుగానే స్క్రిప్ట్ నరేట్ అయి ఉంది. చెప్పండి, మాకు తెలిసిందేగా, మనం ఏం చేద్దాం అనుకున్నాం, అందరూ మాట్లాడుకుందేగా, చెప్పండి ఫస్ట్ శిక్షలు చెప్పండి అన్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఈ రోజు మేము దాని మీద చాలా కూలంకషంగా, చాలా క్లియర్ గా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏమంటానంటే అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్ గా బయటకు వచ్చాం కాబట్టి ఒకడు తిడతాడు, ఒకడు ఇంకొక రకంగా కొడతాడో, తిడతాడో, బూతులు మాట్లాడతాడో, మనం పడతాం. మన కడుపున పుట్టిన పాపానికి మీరు పడతారా మేడం? తిట్టచ్చు అయితే మిమ్మల్ని ఏమనరా? అమ్మ నా బూతులు తిట్టినా కూడా ఏమనరా మీరు? నిజమా? మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సోషల్ మీడియా ఎవరు పిల్లల్ని తీసుకొచ్చారు మేడం? మీ పిల్లల్ని ఇప్పుడు తిట్టారా? ఎవడన్నా కదిలించాడా? అసలు అటు యూట్యూబర్స్ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, ఏ కుటుంబం జోలికైనా వాళ్ళ పిల్లల జోలికైనా ఎప్పుడైనా వెళ్ళారా? నేను వైఎస్ఆర్సీపీని ఇప్పుడు ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసి మరీ మాట్లాడుతున్నారు కాబట్టి. సరిగా మాట్లాడుతున్నా కూడా మీకు కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ మీకు కామ్గా ఉంటున్నామంటే మేమేమి చేత కాదు, చేయలేక కాదు. దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం. బేసికల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటివరకు దగ్గర 220కి పైగా
మహిళలపైన దాడులు, అత్యాచారాలు జరిగినాయి. వాటి గురించి మేడం గారు ఎప్పుడైనా మాట్లాడారా? వాటి గురించి ఎప్పుడన్నా సవరణలు చేశారా? లేదే. అసలు ఎప్పుడన్నా సుగాలి ప్రీతి అనే వాళ్ళ మదర్ వెళ్ళి ఈవిడ దగ్గర కూర్చుంటే అసలు పట్టించుకున్నటువంటి మహాతల్లి, మహామాత మా అనితమ్మ గారు. మరి ఇప్పుడు ఏంటో మరి ఎవరో పోడ్‌కాస్టర్ అంట వాడు అసలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఎవడెవడు ఏ పేర్లు పెట్టుకుంటాడో ఎవడికి తెలుసు? ఆ! నా యూట్యూబ్ ఛానల్ పేరు పోస్ట్ 360 అంత మాత్రాన నా పేరు పోస్ట్ 360 అయిపోయిద్దా? కాదు కదా! నా పేరు మురళీ రాపల్లి. అంత మాత్రాన నా క్యాస్ట్ ఏదో నేను మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవడిష్టం వాడిది. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ పైన ఎవడి పేరు పెట్టుకుంటే వాడు తోపు. వాడికి నచ్చింది ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాడు. ఇప్పుడు టీవీ5 మూర్తి అంటారు. ఆళ్ళ ఇంటి పేరు టీవీ5 మూర్తి అయిపోయిద్దా? మేడం ఎట్లా చెప్పాలి మేడం మీకు? దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈ రోజు మన సబ్ కమిటీ కూడా, మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేసి ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా అది విషయం. ఆల్రెడీ ఒక సబ్ కమిటీ ఏసేసారు. ఇప్పుడు ఎవరెవరిని కార్నర్ చేయాలో వాళ్ళ లిస్టులు మొత్తం చదువుతూ ఉంటారు. అందుట్లో ఆంధ్ర పోడ్‌కాస్టర్ ఒకడు, ఇంకోళ్ళు ఎవరో యూకేలో ఉంటారు వాళ్ళు. ఇలా టార్గెటెడ్‌గా కొంతమందిని బయటికి తీస్తారు. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇలా టార్గెట్ చేసిన తర్వాత నేపాల్‌లో ఏం జరిగిందో వీళ్ళకి అర్థం కావట్లా. చేయండి. ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్ లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం హోమ్ మినిస్టర్ గారు సరేలేండి. ఇప్పుడు సోషల్ మీడియా జరిగేటటువంటి డిస్కషన్స్ కానీ వాటిపైన చేసే వ్యంగ్యంగా చెప్పే కౌంటర్స్ కానీ మీరు సుప్రీం కోర్టుకెళ్ళినా కూడా దాంట్లో ఏం చేయరు మేడం. మీరు కొత్త చట్టాలు తెచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా! అవి జరగవు. ఆల్రెడీ సుప్రీం కోర్టు లాస్ట్ మంతే క్లియర్‌గా చెప్పింది. సోషల్ మీడియా కానీ ఏదైనా ఎందుట్లో అయినా వ్యంగ్యంగా కానీ, కార్టూన్ విధంగా కానీ ఆల్రెడీ మాట్లాడిన దానిపైన గానీ, లేదంటే ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన గానీ ప్రశ్నిస్తే వారిని మీరు అరెస్ట్ చేసే హక్కు లేదు. కావాలంటే వాళ్ళని పిలిపించి మాట్లాడుకొని అందుట్లో తప్పు ఒప్పులు చర్చించి అయి గనక నిజమైతే అప్పుడు ప్రొసీడ్ అవ్వండి అంటూ చెప్పారు మేడం. మీరు హోమ్ మినిస్టర్‌గా ఉండి మీకు ఇయన్నీ నేను చెప్పాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీయండిలే చెప్దాం పర్లేదు మనోళ్ళేగా. సరే ఇప్పుడు ఆంధ్ర పోడ్‌కాస్టర్ తినేమంటున్నారో ఒకసారి వినండి. వినేసేయండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం హోమ్ మినిస్టర్ గారు కులాలు మార్చేసుకుంటున్నారు సోషల్ మీడియా కోసం, డబ్బుల కోసం అని చెప్పి నా పేరు అక్కడ ప్రస్తావించారు కదా. ఇప్పుడు నేను ఆవిడకి స్ట్రైట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పూర్తి పేరు ఫుల్ నేమ్ ఏంటి? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అవునా? ఆయన సోషల్ మీడియాలో ఆయన పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఆ ఫుల్ నేమ్ ని షార్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన కూడా కులం మారిపోయినట్ట. నరేంద్ర మోదీ గారు ఉన్నారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు అనేది ఆయన ఫుల్ నేమ్. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో ఆయన ఫుల్ నేమ్ ని షార్ట్ గా నరేంద్ర మోడీ అని పెట్టుకున్నారు. ఆయన కూడా కులం మారిపోయిన. ఇంకా ఇప్పుడు అడ్వాన్స్డ్ అయిపోయి నరేంద్ర మోడీ పేరుని నమోగా మార్చేశారు. రాహుల్ గాంధీ పేరును రాగాగా మార్చేశారు. వాళ్ళ ఇష్టం. ఇంకా మనోడు అప్డేట్ అవ్వాలి కొంచెం. ఇప్పుడు మీ లెక్క ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళ కులాలు మార్చేసుకొని వాళ్ళ ఫుల్ నేమ్ ని షార్ట్ నేమ్ గా సోషల్ మీడియా హ్యాండిల్స్ కి పెట్టుకొని ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టే పోస్టులు అన్నిటికీ డబ్బులు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోదీ గారికి ఇస్తున్నారా? అయినా మేడం నా సోషల్ మీడియా హ్యాండిల్ నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఎక్స్ లో రైట్ టు పాయింట్. నా సోషల్ మీడియా నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకుంటా, దానికి బృందావనం పేరు పెట్టుకుంటా. అంత మాత్రాన అందుట్లో ఉన్న వాళ్ళందరి పేరు బృందావనం, ఇంటి పేరు బృందావనం అయిపోద్ది ఏంటి? ఎక్కడండి? ఎలా? హౌ? ఆంధ్ర పాడ్‌కాస్ట్ అని పెట్టుకుంటా. రేపు పొద్దున ఇంకొక సోషల్ మీడియా హ్యాండిల్ వస్తే దానికి ఇంకేదో పేరు పెట్టుకుంటా. మీకేంటి ప్రాబ్లం? మీరు బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ గారి లాగా కంట్రోల్ చేయాలని చూస్తున్నారా? నా క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే చెప్పండి. మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే, మీ పర్ఫార్మెన్స్ డిజాస్టర్స్ గా ఉంటే నా సోషల్ మీడియా హ్యాండిల్లో నేను పెట్టుకున్న పేరు మీద వచ్చి పడితే ఏం లాభం? మేడం మీకైనా ఫేర్ గా ఉందా? పోనీ నేను ఎవరినైనా నిజంగా అబ్యూస్ చేశానా? డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడానా? సోషల్ మీడియా ద్వారా ఎవరి మీదన్నా పోస్టులు పెట్టి వాళ్ళని హెరాస్ చేశానా? లేదా క్వశ్చన్స్ అడుగుతుంటేనే మీకు హెరాస్మెంట్ లా ఉందా? నేను ఆంధ్ర పాడ్‌కాస్ట్ ఛానల్ ద్వారా సివిల్ వేలో కాకుండా లైన్ క్రాస్ చేసి ఎవరినైనా ఎప్పుడైనా
నా వీడియో కాదు కదా, ట్వీట్ అయినా కూడా ఉన్నట్టు మీరు ట్రేస్ చేయగలిగారా? ఉంటే నా పేరు అసెంబ్లీలో తీసిన తర్వాత ఒక్క ఎవిడెన్స్ అయినా ప్రొడ్యూస్ చేశారా? అసలు ఎవిడెన్స్ బేస్డ్ థింకింగ్, డేటా బేస్డ్ థింకింగ్ అనేది మీకు, మీ టీం, ఎంటైర్ టీమ్ కి ఉండదా మేడం? అరే అసలు చట్టసభల్లో టైం ఎంత వాల్యుబుల్. సోషల్ మీడియా కోసం, డబ్బుల కోసం వీళ్ళు కులాలు మార్చుకుంటున్నారు అని చెప్పి నా పేరు తీశారు కదా మేడం. మీరు మీ దగ్గర నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర నా పేరు, నా పాన్ కార్డ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, నా హౌస్ అడ్రస్ కూడా మీ దగ్గర ఉంది. నా ఇంట్లో ఉండేవాళ్ళు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటే అసలు మా అకౌంట్ స్టేట్మెంట్స్ లో ఎక్కడెక్కడ నుంచి వద్దులేండి, అంత దూరం చాలా పెద్ద మ్యాటర్లే. కానీ నిజంగా చెప్పండి, నిజంగా ఈ అబ్బాయి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చా లేదా? ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరి ఇతను ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు కదా. మరి ఇతను చేసే వీడియోస్ వీళ్ళకి ఎక్కడో గట్టిగా గట్టిగా కాలితేనే ఎలా చేస్తున్నారు అనేది బయట నడుస్తున్నటువంటి విషయం. అవసరమా? ఇప్పుడు ఒకరి పేరు చేశారు కదా, ఇంకో అబ్బాయి పేరు కూడా ఆవిడ తీసింది, అది కూడా మీకు చూపిస్తా. చలపతి చౌదరి, కానీ అది అసలు నేమ్ కాదు. అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. రీసెంట్ గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష చలపతి చౌదరి అన్నాడు. చౌదరి గారు అధ్యక్ష రెడ్డే, ఈ బాబు కూడా రెడ్డే. కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి, ఎందుకంటే పర్టికులర్ గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి, మన సభ్యులు కూడా తెలియజేయాలండి. తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 2 లక్షల దాకా బిల్స్ అయ్యాయంట. ఆ బిల్స్ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1 లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవడు రాయాలి కదా అధ్యక్ష. నిజంగా దమ్మున్నవాడు ఎవరది, సారీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు, వాడికి నిజంగా దమ్మంట. అసెంబ్లీలో ఏం పీకారని లోకేష్ గారు అంటారు, అది కూడా వరదు కళ్యాణి గారిని మీరేం పీకారమ్మా అని సిగ్గు లేకుండా లోకేష్ గారు మాట్లాడతారు. బాలయ్య గారేమో వచ్చేసి అటు సైకో జగన్ అని జగన్ అంటాడు, చిరంజీవి గారిని తోలనాడతాడు, వాళ్ళు మామూలుగా ఉంటారు. ఈవిడ చూడు దమ్మంట, వాడంట, ఈడంట. నిజంగా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నేను ఒక స్పీకర్తో మాట్లాడుతూ తనతో ఇంటర్వ్యూ చేస్తుంటే ఆవిడ చెప్పారు, అబద్ధం ఆడారని కూడా అనకూడదు, సత్య దూరంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష అని చెప్పాలి. అంత రెస్పెక్ట్ ఉంటుందండి. ఇదే రెస్పెక్ట్. గల్లీలో కొట్టుకునే వాళ్ళు కూడా ఈ లాంగ్వేజ్ మాట్లాడరేమో నాకు తెలిసి. ఏది పంపు సెట్ల దగ్గర వాటర్ కోసం ఆడోళ్ళు కొట్టుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇంత దిగజారి మాట్లాడరేమో అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు చలపతిరావు గుర్రం. నేను చదువుకోవడానికి యూకే వచ్చి ఉద్యోగరీత్యా ఇక్కడే స్థిరపడ్డాను. నా ఊరు మేడపి, నా నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం. నేను కమ్మ కులానికి చెందిన వాడిని. ఇదిగో నా ఆధార్ కార్డు మరియు క్యాస్ట్ సర్టిఫికేట్. నేను కమ్మ కులానికి చెందిన వాడినని స్పష్టంగా ఉంది. కానీ నా కులాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఆంధ్రాలో ఉన్నావు కదా, తప్పదు బాస్. ఆంధ్రాలో ఉన్నామంటే మనం సాక్ష్యాధారాలతో పాటు కులంతో పాటు ఇంకెన్ని టెస్టులు ఫ్యూచర్లో చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వికలాంగుల్ని గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి పెన్షన్స్ ఇస్తుంటే మేము వికలాంగులకి 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి అందుట్లో చాలామంది వికలాంగుల పెన్షన్లు తీసేసి మిగిలిన వాళ్ళకి అడ్జస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా వికలాంగులకు అందరికీ మళ్ళీ వెళ్ళి ధృవీకరించుకోవాల్సి వచ్చింది. నాకు 60% వికలాంగత్వం ఉంది, నేను ఇంత డిజేబిలిటీ ఉంది, నా పర్సంటేజ్ ఇంతని. ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో గౌరవ హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు గురించి దేవాలయం లాంటి అసెంబ్లీలో నా చలపతి చౌదరి ఐడిని చూపిస్తూ నేను కమ్మ కులానికి చెందిన వాడిని కాదని, నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడినని ప్రస్తావించడం అవాస్తవం, అసత్యం. ఈ కుల ప్రస్తావనలో అసెంబ్లీలో ఉన్న స్పీకర్ గారు ఖండించకపోగా నవ్వుతూ సమర్థించడం ఇంకో విచారకరమైన సంఘటన. ఒక కమ్మ కులస్తుడు వైఎస్ఆర్సీపీకి గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని సపోర్ట్ చేయకూడదా? అసలు అసెంబ్లీలో కుల ప్రస్తావన తీసుకురావడం ఏంటి? రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతం అవుతా ఉంటే వాటిని పక్కన పెట్టి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న హోంమంత్రి గారు ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం, దానిని స్పీకర్ గారు సమర్థించడం చాలా బాధాకరం. హోంమంత్రి అనిత గారు అడిగినట్టు ఆ ఎమ్మెల్యే పేరు ప్రస్తావించకపోవడానికి కారణం పబ్లిక్ ఫోరంలో వారిని బద్నాం చేసే ఉద్దేశం లేకపోతే వారి పేరును రివీల్ చేయడం పెద్ద పని కాదు. వారి మాటలకు సమాధానం ఇవ్వడానికే ఈ వీడియో.
చిన్న పిల్లోడ్రా అదే సినిమా ఉంటుంది, చిన్న పిల్లోడ్రా అందరినీ తిప్పలు పెడుతున్నారు వెళ్ళి వాడు అంటారు కదా. సేమ్ అనితమ్మ గారికి రాజకీయంగా ఎంత అనుభవం ఉంది. చివరికి చిన్నపిల్లాడు చెప్తున్నాడు, మా కులాల గురించి మీకెందుకు మేడం, అట్లా చట్టసభల్లో మాట్లాడేటప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, వాటిని మాట్లాడండి, కులాల ప్రస్తావన తేడం ఏంటి, సిగ్గు లేకుండా కుసంస్కారంగా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అవసరమా మేడం మనకి ఇది, చిన్నపిల్లాడితో చెప్పించుకోవటం కాదా? అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు మాటలు విన్నారు కదా, వీళ్ళిద్దరినే కదా ఆంధ్ర పోడ్కాస్టర్ని, అదేవిధంగా చలపతి చౌదరినే కదా ఈవిడ సెంటర్ చేస్తూ మాట్లాడింది. ఇలా చాలామంది కోసం చట్టాలు తీసుకొస్తుంట. ఇప్పుడు ఇతను సర్టిఫికేట్ చూపించి క్లారిటీ ఇచ్చాడు. ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరి రెడ్డి అతను కూడా క్లియర్గా నా ఇష్టం అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు పేర్లు పెట్టుకోవడంత మాత్రం వాళ్ళు రెడ్డిలు కాకుండా ఈయన చౌదరి కాకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు కుల రాజకీయాల్ని హైలైట్ చేస్తుంది ఎవరు, తప్పుడు సమాచారాన్ని చట్టసభల్లో ప్రచారం చేస్తుంది ఎవరు, అనిత గారే కదా. మరి దీనిపైన డిబేట్ జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు? చలపతి ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతున్న ఎంత క్లారిటీ ఉంటుంది చూడండి. చలపతి అబ్బాయి డైరెక్ట్ గా చౌదరి, సో ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చూపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు అబద్ధం ఆడింది ఎవరు? మరి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నారు కదా. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి గారే ఫేక్ ప్రచారం చేసినప్పుడు మరి ఇప్పుడు చలపతి గారు కంప్లైంట్ ఇస్తారు, హోంమంత్రి గారి మీద కేసు పెడతాం. అర్థమైందా? ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళపైన కంప్లైంట్ పెట్టాలంటే చలపతి అనే వ్యక్తి తన కుల ధృవీకరణ పత్రాన్ని, విజయ్ కేసరి అనేవారు తన ఒపీనియన్ని నేను రెడ్డి అని ఒప్పుకున్నారు, ఎక్కడా కూడా వాళ్ళు తప్పు చేసినట్టుగా ప్రూవ్ చేయమని అడుగుతూ ఉన్నారు, అది చేయలేరు. ఇప్పుడు ఏం చేద్దాం, అసత్య ప్రచారాలని ప్రమోట్ చేస్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి అధికారంగా హోమ్ మినిస్టర్ అని పిలువబడుతున్న అనితమ్మ గారి పైన కేసులు పెట్టి తీసుకుంటారా? అసత్యాల్ని అసెంబ్లీలో మాట్లాడినందుకు కేసులు పెడతారా? చెప్పండి. ఇటువంటి సొటారం లాజిక్లు బోల్డ్ ఉంటాయి. వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలకి, రైతులకి మద్దతు ధర లేవు, రోడ్డు మీద ఉల్లిపాయలు టమాటాలు పారబోస్తున్నారు, వాటి గురించి మాట్లాడరు. సుగాలి ప్రీతి అమ్మాయి గురించి అస్సలు మాట్లాడరు. ఇవన్నీ ఏంటో మరి మనకు అర్థం కాదు. మెయిన్ టాపిక్స్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మాట్లాడరు. ఇలా చాలా ఉన్నా కూడా వాటి గురించి మాట్లాడకుండా ఏంది కుల పంచాయతీలు చెత్త చెప్పండి అని అడుగుతున్నారు మన ప్రజలు. ఏం చేద్దాం, మన పరువు మనమే తీసుకుంటున్నాం ప్రతిసారి. అనితమ్మ గారు కొద్దిగా ఆలోచించండి, అర్థమైందా? వీళ్ళు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా దీన్ని ప్రజలు నమ్మకపోతే ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.